నమస్తే. నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. ఇది నేను చెప్తలేను. నిన్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రి ముగ్గురు చెప్పారు. ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి, అవినీతికి పాల్పడి, అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది, కూలిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు వృధా అయినాయి అని చెప్పి నిన్న ఏదైతే కమిషన్ రిపోర్ట్ అని చెప్పి కేబినెట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా చెప్పారు. అసలు వాస్తవానికి పీసీ ఘోష్ కమిషన్ దేని మీద ఎంక్వైరీ చేసింది, దేని మీద విచారణ జరిపింది ఎన్ని రోజులు అంటే, వీళ్ళు విచారణకు ఆదేశించింది కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల మీద మాత్రమే. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి కొన్ని బ్యారేజీలు, 3 బ్యారేజీలు, వీటి మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ తోటి ఎంక్వైరీకి ఆదేశించిందనే విషయం నిన్న వాళ్ళు బయటపెట్టినటువంటి పీపీటీ ద్వారా బయటపడ్డారు. కేవలం 3 బ్యారేజీల నిర్మాణం ఎట్లా జరిగింది, వాటి అనుమతులు, వాటికి సంబంధించినటువంటి ఆ పనులు, నాణ్యత, వీటికి సంబంధించి మాత్రమే ఆ ఎంక్వైరీ అదంతా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో అంతసేపు చెప్పిందంతా కూడా వాటి గురించి. అంతకు మించి వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న ఏ ఒక్క అంశాన్ని ప్రస్తావించలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి బస్వాపూర్ దాకా మధ్యలో కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, ఇట్లా చాలా ఉన్నాయి, చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి, టన్నెల్స్, కాలువలు, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వేటి మీద కూడా ఎంక్వైరీకి ఆదేశించలేదు. కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల మీద విచారణకు ఆదేశించి ఆ రిపోర్ట్ను బయటపెట్టి, అంటే ఆ రిపోర్ట్ అని చెప్పి కొన్ని అంశాలు బయటపెట్టి కంప్లీట్గా కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయింది, 1,50,000 కోట్లు వృధా అయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మిగతా వదిలిపెడదాం, మనం ఈ 3 బ్యారేజ్ల గురించే మాట్లాడుకుందాం. ఈ 3 బ్యారేజీలకు ఎగువన, ప్రతి బ్యారేజ్కి ఎగువన ఒక పంప్ హౌస్ ఉంటుంది. ప్రతి బ్యారేజ్కి 3 బ్యారేజ్లకు ఉన్నాయి. ఇవి కాకుండా బయట కూడా చాలా రిజర్వాయర్ల పక్కన, చెరువుల పక్కన పంప్ హౌజులు పెట్టి వాటి నుంచి పైకి నీరు లిఫ్ట్ చేసుకుంటూ బస్వాపూర్ వరకు వాటిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాటి అన్నిటికి కూడా పంప్ హౌజులు ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మేడిగడ్డ పైన ఒకటి, అన్నారం పైన ఒకటి, సుందిల పైన ఒకటి పంప్ హౌజులు ఉంటాయి. సుందిల దగ్గర నుంచి ఎక్కడ మన ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయడానికి అంటే ఎల్లంపల్లి సమీపంలో పంప్ హౌస్ ఉంటుంది. ఇట్లా 3 పంప్ హౌజులు ఉన్నాయి. బట్ ఎంతసేపు ఇప్పుడు చర్చ అంతా, విచారణ అంతా కూడా నిన్న వాళ్ళు మాట్లాడిందంతా, ఇన్ని రోజులు చేస్తున్నటువంటి ఆరోపణలంతా, ఇంత పీసీ ఘోష్ అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి తోటి ఎంక్వైరీ చేసి చెప్పిందంతా కూడా కేవలం 3 బ్యారేజ్ల గురించి. ఇందులో ఇంకా చాలా రిజర్వాయర్లు ఉన్నాయి, వేటి గురించి కూడా వీళ్ళు మాట్లాడలేదు. కేవలం 3 బ్యారేజ్ల మీద ఎంక్వైరీకి ఆదేశించి కంప్లీట్గా ప్రాజెక్టే కొలాప్స్ అయిందని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి జరిగింది ఏంటిది? కేవలం మేడిగడ్డలో 2 పిల్లర్స్ కుంగినాయి. ఆ కుంగిన దాన్ని పట్టుకొని దానిపైన ఉన్నటువంటి అన్నారం నాశనం అయిపోయింది, దానిపైన ఉన్నటువంటి సుందిల కూడా నాశనం అయిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, మరి 3 బ్యారేజీలు ఓకే, ఇవి నాశనం అయిపోయినాయి అనుకుందాం. వీటికి అనుసంధానంగా పెద్ద పెద్ద మోటార్లు పెట్టి అక్కడ నుంచి పంప్ హౌస్లు ఉన్నాయి, వాటర్ ఎత్తిపోసి పైకి లిఫ్ట్ చేయడానికి. మరి వాటి గురించి ఎందుకు ఈ కమిషన్ రిపోర్ట్లో కానీ, మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ కూడా ప్రస్తావనకు రాలేదు. వాళ్ళు వాటి గురించి చర్చించలేదు. అసలు కేబినెట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గంటకు పైగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం, అట్లాగే డిప్యూటీ సీఎం వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో కూడా ఎక్కడ కూడా పంప్ హౌస్ల ప్రస్తావన రాదు, పంపుల ప్రస్తావన రాదు, ఆ పైప్ లైన్ల ప్రస్తావన రాదు. ఎందుకు రాలేదు? మరి ఎందుకు రాలేదంటే ఆ పంపులు, ఆ పంప్ హౌస్లన్నీ కూడా కట్టింది, మెయింటెనెన్స్ చూడాల్సింది మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆ పనులు చేసింది. ఇప్పుడు వాటిని మెయింటెనెన్స్ చూడాల్సింది కూడా అదే కంపెనీ. ఎందుకు మరి దాన్ని పరిగణలోకి తీసుకోలేదు? దాని గురించి ఎందుకు ఇందులోకి రాకుండా జాగ్రత్త పడ్డారు? ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోయారు. గతంలో మెగా కృష్ణారెడ్డి అంటే, మెగా కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ హోదాలో ఉన్నప్పుడు పదే అన్నాడు, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చిర్రు, ఈస్ట్ ఇండియా కంపెనీకి దోచి పెడుతున్నారు తెలంగాణ అని చెప్పి ఇదే మెగా కృష్ణారెడ్డి గురించి, మెగా కంపెనీ గురించి పదే మాట్లాడిర్రు ఇదే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రులను సమన్వయం చేసి కమిషన్ వాటాలు పంచాయతీ లేకుండా పంచి బిల్లుల పంచాయతీ కోతి తీసినట్టు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. ఒకప్పుడు వ్యాపారం ముసుగులో భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించి దేశాన్ని కబలించి దేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవాళ వచ్చిన తెలంగాణ పిల్లలు కొట్లాడి సచ్చి తెచ్చుకున్న తెలంగాణకు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మెగా కృష్ణారెడ్డి దాపురించాడు. తెలంగాణకు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మెగా కృష్ణారెడ్డి దాపురించాడు. అదే మెగా కృష్ణారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కొడంగల్ లిఫ్ట్ పనులలో
సగం ఆయనకు అప్పచెప్పిర్రు, సగం సొంత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకి అప్పచెప్పారు. అంటే వీళ్ళు పంచుకున్నారు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నటువంటి మెగా కృష్ణారెడ్డి కంపెనీ, మెగా కంపెనీ ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ అయిపోయింది, బెస్ట్ దోస్త్ కంపెనీ అయిపోయింది. అట్లాగే సుంకిశాల గోడ కూలిపోయింది, అక్కడ కూడా వీళ్ళే మెగా కంపెనీ పనులు చేసింది. దాని మీద చర్యలు తీసుకోవాలి, ఆ కంపెనీ మీద నిర్మాణ సంస్థ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక నిపుణుల కమిటీ కూడా సజెషన్ చేసింది, ఆదేశించింది. బట్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఆల్మోస్ట్ 1 year అయిపోతా ఉన్నది. ఇప్పటి వరకు మెగా కృష్ణారెడ్డి కంపెనీ మీద చిన్న చర్యలు కూడా తీసుకోలేదు. పైగా పదే ఈ గ్యాప్లో వీళ్ళిద్దరు కలుసుకోవడం, ఆయన డొనేషన్లు ఇవ్వడం, ఇదంతా కూడా రొటీన్ జరిగిపోతూ ఉన్నది మెగా కృష్ణారెడ్డి కలిసిపోయి. సో అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిన కంపెనీ ఇప్పుడు దోస్త్ ఇండియా కంపెనీ అయిపోయింది. ఇద్దరు కలిసిపోయారు, దోస్త్ రేవంత్ కంపెనీ అయిపోయింది. ఇద్దరు కలిసిపోయారు కాబట్టి మేబీ అందుకే కావచ్చు ఎక్కడ కూడా ఈ విచారణ అనేది పంప్ హౌస్ల వరకు రాకుండా, ఈ టనెల్స్ వరకు రాకుండా, ఏ ఒక్క పంప్ హౌస్ ప్రస్తావన కూడా అందులో లేకుండా కేవలం 3 బ్యారేజ్ల చుట్టూరా దాన్ని దింపి పర్మిషన్లని అదని ఇదని చెప్పి వాటి చుట్టూ తింపారు తప్పితే హోల్ అండ్ సోల్ బాధ్యులు కేసీఆర్, అటు హరీష్ రావు, ఈటెల రాజేందర్, స్మితా సబర్వాల్, ఇంకా కొందరు అధికారులు బాధ్యులు అని చెప్పి అసలు నిర్మాణ సంస్థ ఈ పంపులు మేజర్ ఈ బ్యారేజీలలో కాళేశ్వరం ప్రాజెక్టులో మేజర్గా ఉన్నటువంటి పంపుల విషయంలో మాత్రం ఆ ప్రస్తావన మాత్రం ఈ రిపోర్ట్లోకి రాకుండా, ఈ విచారణ పరిధిలోకి రాకుండా చాలా సేఫ్ గేమ్ ఆడింది రేవంత్ రెడ్డి సర్కార్. చాలా సేఫ్ గేమ్ ఆడింది. ఎక్కడ కూడా మెగా కృష్ణారెడ్డి ప్రస్తావన, మెగా కంపెనీ ప్రస్తావన ఇందులోకి రాకుండా కేవలం ఆ బ్యారేజ్లు నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ పేరు వస్తుంది, అందులోకి నవయుగ కంపెనీ పేరు వస్తుంది తప్పితే ఈ మెగా కృష్ణారెడ్డి పేరు, మెగా కంపెనీ పేరు ఎక్కడ కూడా ఈ ఇష్యూలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు దోస్తులు అయిపోయారు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇప్పుడు దోస్త్ ఇండియా కంపెనీ కాబట్టి కంప్లీట్గా ఆయన మీదకి ప్రమాదం రావద్దు. ఇంకో 3.5 ఏళ్ళు మనకు అధికారం ఉన్నది, అందులో ఆయనకు చాలా కాంట్రాక్ట్లు ఇవ్వాలి, మళ్ళీ ఆయన నుంచి వీళ్ళు ఏం తీసుకుంటారో అందరికి తెలిసిందే. సో దానికోసమే ఇంత జాగ్రత్త పడి మెగా కృష్ణారెడ్డిని కాపాడిర్రు. గతంలో తిట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని కాపాడిండు. చాలా జాగ్రత్తగా చిన్న గాయం కూడా కాకుండా, చిన్న గీరుకుపోకుండా మెగా కృష్ణారెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ కమిషన్ విచారణ నుంచి సేఫ్గా బయటకు తప్పించి నిలబెట్టిండు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.